ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఉభయ సభలు ఆమోదం తెలిపిన సందర్భంగా పాత గాజువాక తెదేపా కార్యాలయ ప్రాంగణంలో మహిళలు రంగవల్లులతో అదరగొట్టారు. అమరావతిని కాన్సెప్ట్ గా తీసుకుని ఒక్కొక్క మహిళ వేసిన ముగ్గులు అందరినీ మంత్రముగ్ధులని చేశాయి. నాటి పోరాట ఫలితంగా జరిగిన న్యాయంను కళ్లకు కట్టినట్లుగా ముగ్గులు వేసి ఆశ్చర్యపరిచారు. జై హో అమరావతి, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, మోదీకి ధన్యవాదాలు, ఫలించిన రైతుల అలుపెరుగని పోరాటం వంటి అంశాలను తీసుకుని ముగ్గులతో ఆకట్టుకున్నారు. అమరావతి రైతుల పోరాటం ఫలించిందని, ఏపీకి న్యాయం చేసిన ప్రధాని మోదీకి, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు నియోజకవర్గ తెదేపా మహిళా అధ్యక్షురాలు గొల్లివిల్లి కనక భవానీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన వీర మహిళ మోకా శాలిని, యజ్ఞప్రియ, చందు, సన్యాసమ్మ, లక్ష్మి, మంగా తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి మళ్ళీ రాజధానిగా రావడం మనందరికీ చాలా ఆనందకరమైన విషయం. ఇది కేవలం నగరం కాదు, ఒక రాష్ట్ర భవిష్యత్తుకు ఒక బలమైన పునాది. అమరావతి అభివృద్ధి చెందితే ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి, యువతకి మంచి అవకాశాలు లభిస్తాయి, రైతులకి కలలు నిజమవుతాయి, రాష్ట్రం ముందుకు సాగుతుంది. మనందరం కలిసి అమరావతి అభివృద్ధికి చేయూతగా సహకరించాలి. దీనికి ఎంతో ఆదర్శంగా నిలిచిన మన ప్రధానమంత్రి మోదీ గారికి, మన సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి కూడా మా మహిళలందరి తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై అమరావతి. నా పేరు శాలిని, నేను గాజువాక నియోజకవర్గం జనసేన మహిళా నాయకురాలు మాట్లాడుతున్నా. ఈ రోజు మన రాష్ట్రంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా పండుగ వాతావరణంలో ఈ రోజు మన రాష్ట్రం ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఇంత మంచి పరిణామం, అలాగే చట్టసభల్లో చట్టబద్ధంగా మనకి ఒక రాజధాని రావడం అనేది నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అయినటువంటి మన పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత చక్కటి పరిణామం రావడం చాలా ప్రజలందరూ కూడా శుభసూచకంగా వాళ్ళందరూ కూడా ఆనందపడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం రాక్షస పాలనలో ఉన్నాం. ఆ రాక్షస పాలన నుంచి వీడి ఈ రోజు మనం ఒక మంచి పరిపాలనలో వచ్చాము, మన ఆనందంగా ఉన్నాం. ఈ పరిపాలనలో అనే సంతోషం ఆల్రెడీ ప్రజల్లో ఉన్నప్పుడే మళ్ళీ ఇది ఒక శుభవార్త మనం వినడం జరిగింది. గతంలో క్విజ్ పెడితే స్కూల్లోని పిల్లల్ని, మన ఆంధ్ర పిల్లల్ని మీ క్యాపిటల్ ఏంటి అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో విద్యార్థులు కూడా ఎంతో బాధపడిన పరిస్థితులు మనం చూసాం. కానీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కి మనం గొప్పగా మన రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా, గర్వంగా మనం కాలర్ ఎగరేసి చెప్పుకునే విధంగా ఈ రోజు మనకి పరిణామం రావడం అనేది చాలా సంతోషకరం. అలాగే దీని వెనకాతల ఉన్న కృషి, అన్ని పార్టీల కృషి ఉంది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమరావతి రైతులు ఎన్నో పాదయాత్రలు, ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రైతులు ఏదైతే మనకి రైతులు ఉన్నారో మన రాష్ట్రానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు. సో వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళ త్యాగం కూడా ఈ రోజు ఫలితం వచ్చింది. సో వాళ్ళ కష్టానికి కూడా ఈ ఫలితాన్ని అంకితం చేస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చట్టబద్ధంగా అయినందుకు సంతోషంగా మన రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోని సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ మేము ముగ్గుల పోటీ కూడా కండక్ట్ చేసుకోవటం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం గత 10 సంవత్సరాలు ఈ రాజధాని లేక మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో కష్టాలను అనుభవించింది. రాజధాని లేదు అని ఎంతో మంది అవమానించడం కూడా జరిగింది. సమైక్యాంధ్ర అంటే మన సమైక్యాంధ్ర నుంచి విడిపోయే సమయానికి మనకి రాజధాని లేదండి. రాజధాని తీసుకురావటం గురించి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి అమరావతిని తీసుకురావటం జరిగింది. కానీ దాని నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వంలోని ఆఫ్ చేయటం జరిగింది. రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా అవమానాలు ఎదుర్కొన్నాము. దాని గురించి 1000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులు వాళ్ళు ఎంతో ఆనందంగా మన ఆంధ్రప్రదేశ్కి, అదే విధంగా రాబోయే తరానికి మంచి జరుగుతుంది అని స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇవ్వటం జరిగిందండి. కానీ వాళ్ళని లాఠీ చార్జీలతోటి, అదే విధంగా ఎన్నో అవమానాలు, మహిళా రైతులను కూడా చాలా
దుర్భాషలాడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అలాంటి దగ్గర నుంచి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంత ఆనందంగా ఉందంటే, పార్లమెంటులోని అంటే పార్లమెంటు సాక్షిగా మనకి చట్టబద్ధంగా అమరావతిని చేయటం ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అంటే 5 కోట్ల ప్రజల యొక్క మనోభావాలు ఎంతో ఆనందంతోటి ఉప్పొంగిపోతున్నామండి. గత కొన్ని రోజుల నుంచి అంటే ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ జరిగిందో ఆ రోజు నుంచి కూడా మా పల్లా గారి ఆధ్వర్యంలోని సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా జరుపుకుంటూనే ఉంటామండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రత్యేక అమరావతి రావడానికి కారణమైనటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన విజన్ ఉన్న నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా అన్న లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, ప్రజలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. జై హింద్, జై అమరావతి.